హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జున్ను పౌడర్తో జున్ను చేశాను. చాలా బాగా వచ్చింది. ఎలా అంటే మనం జున్ను పాలతో ఎలా చేస్తామో అలానే ఉంది. ఇది బెల్లం వేసి చేశాను. సూపర్ టేస్టీగా ఉంది. ఇంకా హెల్దీ కూడా కదా. కొంచెం పంచదారలో యాలకులు వేసి మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక గ్లాస్తో కానీ లేకపోతే ఒక చిన్న గిన్నెతో కానీ కొలతగా జున్ను పౌడర్ని వేసుకోవాలి. నేను ఒక గ్లాసు జున్ను పౌడరు వేస్తున్నాను, నిండుగా వేస్తున్నాను. ఇది వేసాక 3 గ్లాసులు లేకపోతే 4 గ్లాసులు పాలు వేసుకోవాలి. కాచి చల్లార్చినవి ఏం అవసరం లేదు, పచ్చిపాలు అయితే సరిపోతుంది. వేసుకొని ఇది కాస్త మిక్స్ అయ్యేటట్టు విస్కర్తో కలుపుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అదే గ్లాస్తో 3 గ్లాసులన్నర వేసాను. ఆ తర్వాత ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఒక కప్పు బెల్లం, ఇంకా మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పంచదార యాలకుల పొడి వేసుకొని మళ్ళీ బెల్లం కరిగే వరకు మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఇలాంటి గిన్నెలో కానీ లేకపోతే ఏదైనా బాక్స్లో కానీ వేసుకొని మూత పెట్టుకోవాలి. లేకపోతే వాటర్ వెళ్ళిపోతుంది ఉడికించేటప్పుడు. సో నేను ఇక్కడ స్టీల్ డబ్బా ఉంటే ఆ డబ్బాలోన వేసి మూత పెట్టుకున్నాను. ఇక స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో వాటర్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక ఆ తర్వాత ఈ బాక్స్ని పెట్టి విజిల్ను ఇంకా రబ్బర్ను తీసి కుక్కర్ మూత పెట్టుకున్నాను. 30 మినిట్స్ తర్వాత చూడండి జున్ను ఎంత బాగా రెడీ అయిందో. పైన బెల్లం వాటర్ తేలింది కదా, చాలా బాగా వచ్చింది. అచ్చం జున్ను పాలు మనకి ఇస్తే ఎంత టేస్టీగా ఉంటుందో అలా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ గిన్నెలో వేస్తున్నానే కానీ చాలా బాగా వచ్చింది అనుకున్నాను. నెక్స్ట్ టైము పంచదారతో చేస్తాను. ఆ తర్వాత ఇది బాగుందో అది బాగుందో మీరే చెప్పాలి. నాకైతే ఇది చాలా నచ్చింది. ఎందుకంటే ఇది ఆవు పాలతో జున్ను చేసేటట్టు ఉంది. మా ఆయన అయితే అడిగారు, ఎక్కడి నుండి వచ్చాయా నీకు జున్ను పాలు, ఇక్కడ మనం పాలేం లేవు కదా అన్నారు. అయితే నేను జున్ను పౌడర్తోటే చేశానంటే జున్ను పౌడర్ తోటి ఎంత బాగా వస్తుందా అని నాకే అడిగారు. నిజంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చినట్టయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంతవరకు చూసారు, ఒక్క లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.